అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాస వరలక్ష్మి శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ శ్రీమూర్తులంతా తెల్లాతరగల లేచి ఇల్లు వాకిలంతా చక్కదిద్దుకొనేసి పూజ చేసుకుంటూ ఉంటారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈరోజు దాలమందరం అనేది మేము పసుపు కుంకుమ ప్రతి శ్రీమూర్తి పెడతారులేండి. నేను ఒకదాన్ని అలా అలంకరణ చేసుకునేసి బియ్య పిండితో అనేది బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అలా అమ్మవారికి పూలు పెట్టేసి కడప దండం పెట్టుకునేసి తర్వాత అనేది తులసి కోట కాడ పోయినానండి. తులసి కోట కాడ నుంచి ఆమెకు దండం పెట్టుకునేసి నేను కూడా ఒక 2 చుక్కలు అనేది 12 చుక్కలుగా పెట్టుకున్నానండి. మెలికల ముగ్గు అనేది ఇచ్చుకున్నాను. అలా సింపుల్గా ఎంట్రీలో మాత్రం నేను మెలికల ముగ్గు అనేది ఇస్తానండి. మెలికల ముగ్గు అనేది ఇస్తాను. తర్వాత అనేది చుక్కల ముగ్గు అంటే మీకు లేట్ అయిపోతే నాకు లేట్ అయిపోతాను. సింపుల్గానే అష్టదళ పద్మంతో ఇలా గిర్రల అలా ఫ్లవర్స్ లాగా గీసుకునేసి గిర్రలు అనేది గీసుకుని దీని మధ్యలో ఎర్రమట్టి అని పెట్టి పసుపు కుంకుమలాగా పెట్టానండి. పెట్టేసి అటు 6 సైడ్లు తామర పువ్వులాగా వచ్చేలాగా సింపుల్గానే ముగ్గేసానండి. ఇలా మళ్ళా వచ్చి ఒక గిర్ర గీసుకొని ఎప్పుడైనా మనం ముగ్గేసేటప్పుడు ఒక్క రోజు వేయకపోయినా శుక్రవారం మంగళవారం అనేది ఎర్రమట్టి మాత్రం పెట్టండి. ఆ ఎర్రమట్టి పెడితేనే కళగా ఉంటుందండి. ఎర్రమట్టి పసుపు కుంకుమ ముగ్గుపిండి ఇది ఉంటే కళ బాగుంటుందండి. అలాగనే నా దగ్గర కొన్ని రంగోలీ ఉంటే అలా తామర పూలు అనేది ఒక 6 ఫ్లవర్స్ అనేది వేసుకున్నాను. కొంచెమే ఉండింది పింక్ కలరు. ఆ పింక్ కలరు ఒక రవ్వ బ్లూ గ్రీన్ ఉండింది. గ్రీను ఆకుల్లాగా వేసుకునేసి తర్వాత అటంతా చుట్ల నేను ఎన్ని ఫ్లవర్స్ వేస్తానో అన్నిటికీ గ్రీన్ అనేది ఆకులు వేసేసి ఇలా కమలం ముగ్గులాగా వేసుకున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను అందుకే ఇప్పుడు వాయిస్ కూడా ఇవ్వటంలో ఓన్లీ కనపడుతున్నా కానీ అడిగి నేనే గమ్మని అయిపోతున్నానండి. మనం అడిగే కొద్దీ ఎవరు చేసుకోరు, వాళ్ళ ఇష్టం అని మీ ఇష్టానికి మీకు వదిలేసానండి. ఇంకోటి ఏమంటే ఈరోజు లలితాదేవి గుడిలో కూడా వెళ్తానండి. ఈరోజు 365 దీపాలు పెట్టాం. ఎవరైనా రండి, ఎవరికి తోచింది నూనె అయినా పువ్వులైనా ఒత్తులైనా కర్పూరమైన అమ్మవారికి అనేది సమర్పించుకోండి. మీరు తెచ్చిన ప్రసాదమైనా పెట్టమని పెడతారు అక్కడ. ఇదండి కమలాలు చూడండి. దీంట్లో ఎలా ఉందో నాకు తెలియదు. సూర్యకిరణాలు చూసారా కృష్ణుని కాడి నుంచి మాకు పైనుంచి పడతా ఉన్నాయండి. చాలా బాగుంటుంది వెలుతురు అప్పుడు. అదే చూడండి అలా మాకు కొంచెమే ద్వారం ఎంత ఉందో అంతే ఉందండి. ఉంటానండి. బాయ్.